హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అండ్ లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. సో ఇవాళ మార్నింగే మా అమ్మాయికి టిఫిన్ బాక్స్ కనేసి గోచిక్కుడు కొంచెం ఉల్లిపాయ ఎక్కువ వేసేసి ఇగురులాగా చేస్తున్నానండి. మాయిశ్చర్ ఏమీ ఉండదు, కానీ ఎక్కువ ఉల్లిపాయలు వేస్తే మనకు గుజ్జులాగా వస్తుంది కదా. ఎందుకంటే తన బాక్స్లోకి పప్పు కానీ ఇట్లాంటివి ఏవి ప్రిఫర్ చేయదండి. ఈదో ఫ్లేవర్డ్ రైస్ తీసుకెళ్తుంది, లేదా ఇట్లా కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు వేసి చేసిన కర్రీ లాంటివి అయితే తీసుకెళ్తుంది. అండ్ తనకు అక్కడ కూర పొయ్యి మీద పెట్టి నేనైతే ఒక కప్పు కాఫీ తాగేసి అప్పుడు ఇంకా పనిలోకి వస్తానండి. అండ్ ఇక్కడేమో వెల్లుల్లి కారం ఫ్రెష్గా కుట్టేసుకొని వేసుకున్నాము అంటే చాలా మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా భలే ఎన్హాన్స్ అయిపోతుంది కదా. నాకైతే ఆ కారం స్మెల్కే టెంప్టేషన్ వచ్చేస్తుంది తినేయాలి అని. మన ఆంధ్ర వాళ్ళకి కారం మీద ఉన్న ఈ మమకారం ఏంటో తెలియదు కదా. అండ్ ఇంకా ట్యూస్డే కావటంతో టెంపుల్కి బయలుదేరామండి. సో మా అమ్మాయిని స్కూల్లో డ్రాప్ చేసి మేము టెంపుల్కి వెళ్ళేసి వస్తాము. కానీ ఇవాళ ఏమైంది అంటే నేను లేచిన దగ్గర నుంచి అంటే పూజ ఉంటుంది, పూజ చేసేసుకొని గబగబా కిచెన్లోకి వచ్చేసాను. అస్సలు వాట్సాప్ చెక్ చేయలేదు. సో రాత్రి 12:30కి ఎప్పుడో స్కూల్ మెసేజ్ పెట్టిందండి దట్ ఇవాళ స్కూల్ లేదు, బికాస్ ఆఫ్ హై రెయిన్ పాసిబిలిటీ ఉంది కాబట్టి స్కూల్ లేదు అని. మాకు తెలియదు కదా, నేను చెక్ చేసుకోలేదు. నేను నా పనిలో బిజీగా ఉన్నాను. తీరా స్కూల్కి వెళ్ళినాక తనకు స్కూల్ లేదు. సో తన్ని కూడా టెంపుల్కి తీసుకొని ఇంక ఇంటికి వచ్చినాక కొంచెం బ్రైట్గా ఉందండి. అదేంటో వాళ్ళు వాన పడుతుంది అన్న రోజు కొంచెం బ్రైట్గా ఉంటుంది, వాన పడదు అన్న రోజు మాత్రం కుంభ వృష్టిలాగా పడుతుంది ఇక్కడ. అండ్ ఇవాళ ఏం చేస్తున్నానంటే ఈ మిక్సీ గ్రైండర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కొంచెం క్లీన్ చేస్తున్నానండి. బయట నుంచి చూస్తుంటే ఎంత నీట్గా అనిపిస్తున్నాయి, కానీ కొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ గ్రూవ్స్లో ఫుడ్ పార్టికల్స్ ఇవన్నీ పడిపోతున్నాయి. అండ్ వానాకాలం కదండి, వీటిల్ని ఇట్లాగే వదిలేసామంటే ఫంగస్ కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇవాళ మాత్రం ఈ రెండు క్లీన్ చేసేసుకుంటున్నాను. వంట ఎలాగో పొద్దున అయిపోయింది, ఓ రసమో పప్పు పెట్టేస్తాను, అయిపోతుంది. ఇంకా తను కూడా ఎంజాయ్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఈ గ్రూవ్స్లో మాత్రం నేను ఈదర్ టూత్ పిక్ యూస్ చేస్తానండి, లేకపోతే ఇలాంటి నైఫ్ పెట్టి మెల్లిగా క్లీన్ చేసుకుంటాను టిష్యూకి ర్యాప్ చేసి. అండ్ కాలిన్ అన్నది చాలా కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ కదా. మనం ఏం చేయొచ్చు అంటే ఎంటీ కాలిన్ బాటిల్స్ ఉంటాయి కదా, లేదా ఎంటీ స్ప్రే బాటిల్స్, దాంట్లో కొంచెం డైల్యూట్ చేసుకొని యూస్ చేయండి. మన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అవేవి పాడవ్వవు. డెకోలం మీద కూడా డైరెక్ట్ కాలిన్ స్ప్రే చేయకూడదంటండి, కొంచెం డైల్యూట్ చేసి చేసుకోమంటున్నారు. అంటే నేను కొన్ని వీడియోస్ చూశాను, దాంట్లో వాళ్ళు చెప్పడం ఏంటంటే డైల్యూట్ చేసి యూస్ చేస్తే ఏం పెద్ద ప్రాబ్లం లేదు అని. సో నేను ట్రై చేద్దాం అనేసి పాత బాటిల్ ఉంటే కాన్సన్ట్రేటెడ్ ఈ కాలిన్ వేసేసుకొని కొంచెం డైల్యూట్ అయితే చేసేసాను, నీళ్లు పోసేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇవంతా నీట్గా తరోగా క్లీన్ చేసి కొంచెం బ్రైట్గా ఉందన్నాను కదండి, గాలికైనా ఆరిపోతుంది అనేసి తెచ్చి ఈ రెండు మిక్సీలు నేను ఇక్కడ పెట్టాను. అండ్ ఈ మిక్సీలు పెద్దదేమో ఫిలిప్స్ అండి, అండ్ ఈ చిన్నదేమో మాస్టర్ షెఫ్. ఇవి నేను ఆల్మోస్ట్ కొని 4 years అయితే అవుతుంది. బట్ ఏదైనా ఒకప్పుడు మిక్సీస్ లాగైతే లేవండి. హ్యాండిల్స్ ఇరిగిపోవటము, ప్రతి దానికి ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంటూనే ఉంది. అండ్ ఇక్కడ చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేసిందో. సో ఈ పని అయిపోయినాక ఇంకా మా అమ్మాయి కబుర్లు చెప్తూ ఉంది. తనకి ఇవాళ ఎగ్జామ్ ఉంది, యాక్చువల్లీ అది పోస్ట్పోన్ అయ్యి రేపటికి వెళ్ళింది. సో ఇంకా వీళ్ళకి చదవాలంటే భలే బాధగా వస్తుంది కదా. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు పోస్ట్పోన్ అవ్వకూడదు, హాలిడేస్ అసలు రాకూడదు. ఇంకా క్రిబ్ చేస్తూ కూర్చుంది, నాకు ఏదో కబుర్లు చెప్తూ. నేనేమో ఎంతసేపు తన్ని కన్విన్స్ చేసి వెళ్ళి చదువుకోరా, కాసేపు చదువుకొని రా అనేసి రిక్వెస్ట్ చేస్తున్నానండి. అండ్ ఇక్కడేమో తను మాట్లాడుతూ ఉంది. క్రోషే అంటే తనకి ఇంట్రెస్ట్ అనమాట, నేర్చుకుంటుంది, యూట్యూబ్ చూసే నేర్చుకుంటుందండి తను. అండ్ నేనేమో మా బెడ్రూమ్లో ఈ షెల్ఫ్ కూడా ఒక్కసారి పైనుంచి వార్డ్రోబ్స్ అంతా పైనుంచి క్లీన్ చేసుకుంటున్నాను. మనకి వానాకాలం పెద్ద డస్ట్ రాదు, కానీ మాయిశ్చర్ ఉంటుంది కదా ఎయిర్లో, అదేంటంటే డస్ట్ ఇట్లా పట్టేసినట్టు ఉంటుందండి. అది కొంచెం ఇరిటేటింగ్గా అనిపిస్తుంది ఎప్పుడైనా టచ్ చేస్తుంటే. అందుకని కొంచెం జాగ్రత్తగా అన్నీ తీసి అంటే ప్రాపర్గా తరోగా క్లీన్ అయితే చేసుకుంటున్నాను.
అండ్ ఈ గ్రూవ్స్లో కూడా డస్ట్ అయితే బాగానే పేరుకుపోతుందండి గాలికి ఇదంతా. సో ఇంకా ఈ పని అయిపోయినాక కొంచెం లంచ్ చేసుకొని మా అమ్మాయితో టైం స్పెండ్ చేసి ఇద్దరం ఏదో మూవీ పెట్టుకొని చూసాము. జూలియా రాబర్ట్స్ది ఈట్ ప్రే అండ్ లవ్ అనుకుంటానండి. చాలా బాగుంది మూవీ. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చూడండి. సో ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ బట్టలన్నీ తీసేసుకుంటున్నాను. వాన పడే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో బట్టలన్నీ తీసేసుకొని ప్లాంట్స్కి కొంచెం మొక్కలకి నీళ్ళు అయితే పోసుకుంటున్నానండి. మాకు ఈ బాల్కనీలో జల్లు కొట్టదు ఎక్కువ. సో ఇక్కడైతే రెగ్యులర్లీ పోసుకోవాల్సిందే, కానీ ఎవ్రీ డే లాగా అవసరం ఉండదండి. ఇప్పుడు వానాకాలం కదా, 2-3 డేస్కి ఒకసారి చూసుకొని పోస్తున్నాను వాటర్ అన్నది మాత్రం. అండ్ ఇంకా నా హాల్ చూపెడతాను. మేము ఎంత మెస్సీగా చేసేసామంటే ఇద్దరము, తన్ననే అనట్లేదండి, నేను కూడా నా వాయిస్ ఓవర్లు అనేసి అన్ని గ్యాడ్జెట్స్ అన్నీ ఇక్కడే పెట్టేస్తాను. అండ్ మూవీ చూసుకుంటూ ఒక్కొక్కసారి పిల్లల్ని కూడా కొంచెం అన్వైండ్ అవ్వనియ్యాలండి. ప్రతిసారి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి మన మీద విరక్తి వచ్చేస్తూ ఉంటుంది. సో ఇవాళ చాలాసేపు ఆ మూవీ చూసినంతసేపు వదిలేశాను. దాని తర్వాత ఒక్కసారి రివైజ్ చేసుకోమని తన్ని పంపించి అండ్ ఇంకా నేను మాత్రం ఈ హాల్ డైనింగ్ ఏరియా అంతా సెట్ చేస్తున్నానండి. ఎందుకంటే పొద్దున్నుంచి నేను ఒక్క పని కూడా చేయలేదు. ఈ ఏరియా సెట్ చేయటం వరకు అయితే చేయలేదు. డస్టింగ్ అయితే మార్నింగే చేసేసుకుంటాను కాబట్టి అది అయిపోయింది. అండ్ ఆల్సో అండి నెగిటివ్ కామెంట్స్ గురించి ఒక్కటి చెప్తున్నానండి. నిన్న నేను ఎక్స్పెక్టేషన్స్ గురించి ఒక వీడియో పెట్టాను. మీలో చాలామందికి నచ్చింది, చాలా పాజిటివ్ కామెంట్స్ ఇచ్చారు. కానీ ఒక ఆవిడ మాత్రం స్వరూప రాణినో ఏంటో అంటే ఆవిడ పేరు నేను సరిగ్గా చూడకుండా డిలీట్ అయితే చేశాను. ఆవిడ పేరు నోట్ చేసుకోవాల్సింది. ఆవిడ అసలు స్టార్ట్ చేయటమే వాట్ ఆర్ యూ టాకింగ్ అని మొదలెట్టి, మనం సూపర్ మార్కెట్కి వెళ్తే నువ్వు డబ్బులు ఇస్తావు, నీకు ప్రోడక్ట్ ఇవ్వకపోతే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అంట. నేను ఇక్కడ మాట్లాడుతుంది మన చుట్టుపక్కల మన క్లోజ్ పీపుల్ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే వాళ్ళు ఆ ఎక్స్పెక్టేషన్స్ మనకి మీట్ అవ్వకపోతే మనం హర్ట్ అవుతాం. కాబట్టి మెల్లిగా తగ్గించుకోండి ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పాను. సరే మీకు నచ్చిండకపోవచ్చు, ఐఎమ్ నాట్ సేయింగ్ నేను చెప్పింది ప్రతి ఒక్కరికి నచ్చాలని నేను అనట్లేదు. నచ్చకపోవచ్చు, యూ కెన్ సే ఇట్స్ రాంగ్ అనేసి వదిలేయచ్చు. వాట్ యుర్ సేయింగ్ ఇస్ రాంగ్ అని. వాట్ ఆర్ యూ సేయింగ్? అసలు ఆ టోన్ ఏంటండి? మీరు రెస్పెక్ట్ అన్నది మీరు నాకు ఇస్తే నేను మీకు ఇస్తాను, అంతేగాని చిన్న యూట్యూబర్ కదా ఏమి కామెంట్ చేసినా ఏమీ అవ్వదు, ఎంతైనా ఎక్కడ ఇంట్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా వీళ్ళ మీద తీర్చచ్చు అంటే మాత్రం ఐఎమ్ సారీ, మాకు ఉన్నాయండి కొన్ని రైట్స్, రిపోర్ట్ అయితే చేయగలను. అండ్ నెక్స్ట్ టైం నుంచి అయితే స్క్రీన్ షాట్ తీసి పెడతాను మీ పేరు. ఎందుకు ఇంత స్ట్రాంగ్గా ఈవిడ్ని ఇన్సిస్ట్ చేస్తున్నాను అంటే, ఈవిడ నా పాత వీడియోలో ఎక్కడికో వెళ్ళి ఎంత చండాలమైన కామెంట్ అంటే, నేను ఇది ఫ్యామిలీ వ్లాగ్ కాబట్టి నేను ఆ కామెంట్ మీ ముందు చదవలేను. ఒక్కసారి చూశానండి ఆ కామెంట్, నా బుర్ర తిరిగిపోయింది లిటరలీ. ఇలాంటి సెక్షువల్ కంటెంట్ ఉన్న కామెంట్ మీరు ఇలాంటి ఛానల్లో పెడతారా అని నాకు ఇలా అసలు షాక్ అయిపోయాను. ఇట్లాంటివి కూడా ఉంటాయా అని. కానీ ఉంటాయని తెలిసింది. సో నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి కామెంట్స్ మీరు ఎవరో స్వరూప రాణినో, ఇఫ్ ఐఎమ్ టేకింగ్ యువర్ నేమ్ కరెక్ట్లీ, ఇలాంటి కామెంట్స్ ఉంటే కనుక ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిలీట్ దెమ్ మై డియర్. నేను అవి హైలైట్ అయితే చేస్తాను. అండ్ చిన్న యూట్యూబర్స్ అని మీరు ఇలా చేస్తారో లేకపోతే అందరు యూట్యూబ్ ఛానల్స్లోకి వెళ్ళి ఇలా మాట్లాడతారో నాకైతే తెలియదు, కానీ ప్లీజ్ మైండ్ యువర్ లాంగ్వేజ్. అండ్ కమింగ్ బ్యాక్ టు అవర్ వ్లాగ్ అండి, ఇక్కడ డైనింగ్ టేబుల్ కూడా సెట్ చేసేస్తున్నాను. అండ్ చిన్నప్పుడు మనకి పాపప్ కార్డ్స్ ఉండేవి కదా, సో మా అక్క నాకు ఆ పాపప్ కార్డ్స్ ఇచ్చేది ఇప్పుడు నా బర్త్డేకి. అవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉండేవండి. సో వీ కుడెంట్ ఎఫర్డ్ మా పాకెట్ మనీతో. సో ఓన్లీ క్లోజ్ పీపుల్కి ఇచ్చుకునేవాళ్ళం ఆ పాపప్ కార్డ్స్. అలాంటి పాపప్ కార్డే ఇవాళ మా అమ్మాయి చేసింది. ఎందుకంటే వాళ్ళు ఏదో సోషల్ సర్వీస్ క్లబ్లో ఉన్నారండి. సో ఆ క్లబ్లో ఏంటంటే ఈ పాపప్ కార్డ్స్ చేయించి వీళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్కో ఎక్కడికో తీసుకెళ్ళి వాళ్ళకి ఆ కార్డ్స్ ఇప్పిస్తారంట అక్కడున్న ఎల్డర్స్కి. సో ఇట్స్ అ గుడ్ ఇనిషియేటివ్ కదా. ఆ కార్డ్ తెచ్చిన దగ్గర నుంచి నేను పొద్దునుంచి దాంతోనే ఆడుతూ ఉన్నానండి. నిన్న తను చేసుకుంది స్కూల్లో, ఆ బుక్లో పెట్టేసుకుంది. ఇవాళ పొద్దున్న నాకు చూపెట్టింది అనమాట. ఇంకా పొద్దునుంచి ఆ కార్డ్తోనే ఆడుతూ ఉన్నాను. అండ్ ఇక్కడేమో ఇదంతా టేబుల్ కూడా సెట్ చేసేసి ఈ ఏరియా మొత్తం క్లీన్ అయితే చేసేసుకున్నానండి. అండ్
ఇప్పుడు ఇల్లు ప్రశాంతంగా ఉంది. నాకేంటంటే యాంబియన్స్ నీట్గా ఉంటే ఆటోమేటికలీ పీస్ఫుల్గా అనిపిస్తుందండి. లేకపోతే మనకి ఇల్లు చిందరవందరగా ఉంటే బుర్ర కూడా అలాగే ఉంటుందండి. ఏం చెయ్యలేము. సో స్మాల్ లిటిల్ థింగ్స్ మనం సెట్ చేసేసుకున్నామంటే మనకి కొంచెం పీస్ఫుల్గా అయితే అనిపిస్తూ ఉంటుంది. ఇది నా పర్సనల్ ఫీలింగ్ అండి. అందరికీ ఇలాగే ఉండాలని లేదు కదా. అండ్ ఇక్కడ మా అమ్మాయికి స్నాక్ కావాలంటే పాప్కార్న్ చేస్తున్నాను. పాప్కార్న్ చేసినాక పైనుంచి మీరు బటర్ వేయండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. సో నేను పాప్కార్న్ అంతా అయిపోయినాక కూడా ఒక బ్లాక్ ఆఫ్ బటర్ అయితే వేసేసాను దాంట్లో. సో ఆ వేడికి మెల్లిగా మెల్ట్ అయిపోతుంది. అండ్ ఇవంతా అయిపోయినాక కిచెన్ అంతా క్లీన్ చేసేసుకో. అండ్ ఇంకా గ్యాస్ స్టవ్, కిచెన్ కౌంటర్ టాప్ ఇవన్నీ నీట్గా వైప్ అయితే చేసేసుకున్నానండి. మొత్తం క్లీన్ చేసుకున్నాక ఈవినింగ్ ఇంకా స్నానం చేసి వచ్చి ప్రసాదం ప్రిపరేషన్ మొదలు పెట్టేస్తాను. అండ్ దెన్ పూజ అయితే కానిచ్చేస్తాను. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. మీకు ఈ వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ మాత్రం అస్సలు మిస్ కాకండి. చాలా మోటివేషన్ వస్తుందండి మీ కామెంట్స్ చదువుతూ ఉంటే మాత్రం ఇంకా మంచిగా కంటెంట్ చెయ్యాలి అనిపిస్తూ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే.